గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి జయసుధ పోటీ చేసి అక్కడ అధికంగా క్రైస్తవులు ఉండటం వల్ల ఆమె గెలిచింది. కనుక సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి షర్మిల పోటీ చేయాలని, విజయమ్మ సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేయాలని, విలీనమైన తర్వాత తల్లి పార్లమెంట్కి, లోక్సభకి, కూతురు అసెంబ్లీకి, ఇద్దరికీ కలిసి వచ్చే అంశం ఏంటంటే ఒకే పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ ఉంటుంది, పార్లమెంట్ ఉంటుంది. ఇది ఆది నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ యొక్క చరిత్రను మనం గమనిస్తే అక్కడ రెండే పార్టీలు బలంగా ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు దాటి మూడో పార్టీ అక్కడ బట్టగట్టదు, రాణించదు. బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలా బలహీనంగా ఉంది, 3వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది, బీజేపీ 5 సార్లు గెలిచింది. నువ్వానేనా అన్నట్టు ఆ రెండు పార్టీల మధ్యలో ఉంది. కిషన్ రెడ్డి మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి మళ్ళీ కేంద్ర మంత్రిగా 3వసారి ప్రధానమంత్రి మోదీ అయితే ఆయన క్యాబినెట్లో కొనసాగే ఛాన్సెస్ చాలా అధికంగా ఉన్నాయి. అయితే సికింద్రాబాద్ పార్లమెంట్లో గతంలో మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య, ఆయన మరణము తర్వాత ఆయన సతీమణి మణెమ్మ అని ఆమె సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేసి విజయం సాధించింది. కనుక దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హవా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉంటుంది. సికింద్రాబాద్ అసెంబ్లీ అంతా క్రైస్తవులు. సికింద్రాబాద్తో పాటు నాంపల్లి ఉంది, ఖైరతాబాదు, జూబ్లీ హిల్స్, అలాగే సనత్ నగర్. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది. విజయమ్మ సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేస్తే కిషన్ రెడ్డికి గట్టి పోటీ అవుతుంది. అమ్మ కూతురు ఇద్దరు కూడా ఒకరు అసెంబ్లీకి, ఒకరు లోక్సభకు పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఇలా ఉంటే కమ్యూనిస్టుల వైఖరి, కమ్యూనిస్టులను మునుగోడు ఉప ఎన్నిక వరకు ఒక్కరోజు కూడా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాల. వాళ్ళు పోడు భూముల క్రమబద్ధీకరణ అని గోడు పట్టించుకోలేదు. వాళ్ళు కనీసం ప్రగతి భవన్లో కాలు పెట్టనివ్వలేదు. మునుగోడులో ఓడిపోతామని తెలిసి కమ్యూనిస్టులు ఉంటేనే మనం గెలుస్తామని తెలుసుకున్న కేసీఆర్ ఆ సిపిఐ సిపిఎం వాళ్ళని ఆహ్వానించి భోజనాలు పెట్టి కారులో తిప్పుకుని వేదిక ఎక్కించి కుడిపక్క సిపిఎం, ఎడంపక్క సిపిఐ, ఆ స్టేజ్ మీద ఉన్న నాయకుల్ని, స్టేజ్ మీద లేని నాయకులందరూ కూడా పొగడ్తలతో ముంచేసి మనమందరం కలిసి పనిచేద్దాం అని చెప్పి మునుగోడు ఏదో రకంగా ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత రామ్ అనేశాడు. బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి ఏమీ ప్రయోజనం లేదని గమనించి కమ్యూనిస్టులను దూరం పెట్టేశారు. ఇక కామ్రేడ్లు ఒక నిర్ణయానికి వచ్చారు. సిపిఐ సిపిఎం కలిపి ఏ నియోజకవర్గంలో అయినా ఒక పార్టీ తరపునే ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన వచ్చింది. సిపిఐ సిపిఎం కలిపి అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఇక బీఆర్ఎస్ అసలు మన దగ్గరికి రానివ్వటం లేదు, మనతో కలిసి పొత్తులో వెళ్ళే ఆలోచన లేదు కనుక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు కామ్రేడ్లు. జాతీయ స్థాయిలో సిపిఎం తరపున సీతారాం యేచూరి, సిపిఐ తరపున డి రాజా ఉన్నారు. వాళ్ళు సోనియా గాంధీతో చాలా సన్నిహితంగా ఉంటారు. రాజా మాటని, సీతారాం యేచూరి మాటని ఎప్పుడూ సోనియా గాంధీ కాదనదు. ఇక ఇప్పుడు కామ్రేడ్లు వాళ్ళ కన్నంతా కూడా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద ఉంది. కామ్రేడ్లు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం దాదాపు ఖరారైనట్టే. ఇది స్థానికంగా తెలంగాణ రాష్ట్ర నాయకుల లెవెల్లో కాదు, జాతీయ స్థాయిలో పొత్తు ఖరారైంది. పొత్తులో భాగంగా రేపు శాసనసభ ఎన్నికల్లో కూడా సిపిఐకి సిపిఎంకి వాళ్ళు ఆశించేది ఒక 20 సీట్లు ఆశిస్తున్నా ఒక 15 సీట్లకు తగ్గకుండా సిపిఐ సిపిఎంకు సీట్లు ఇవ్వాలి. వాళ్ళు కోరే సీట్లన్నీ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉంటాయి. ఈ కామ్రేడ్ల కాంగ్రెస్తో పొత్తుకి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లింక్ ఏంటంటే ఈయన అనుచరులను అక్కడ నిలబెట్టాలని చూస్తున్నాడు. వైరా ఉంది.
వైరాలో విజయాబాయి అని ఒక మహిళను ప్రకటించేశాడు ఎమ్మెల్యేగా పొంగులేటి. రామ్మూర్తి అనే అభ్యర్థిని ఆమె పోటీ చేయించాలని చెప్పి రేణుకా చౌదరి పట్టుదలగా ఉంది. చివరికి వైరా ఎవరికి వెళ్తుందంటే కమ్యూనిస్టులకు వెళ్తుంది. వైరా అని కమ్యూనిస్టులు వదలరు. రేణుకా చౌదరి అభ్యర్థి రామ్మూర్తికి రాదు, అలాగే విజయాబాయికి సీటు హుళక్కే. చివరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితి కూడా అగమ్య గోచరం కాబోతా ఉంది. అక్కడ 3 సీట్లు ఉన్నాయి. బీసీలు ఓసీలు నిలబడాలంటే 3 సీట్లు ఉన్నాయి. కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు. కొత్తగూడెంలో మరో కొత్త సంకటం రాబోతూ ఉంది. అక్కడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, ఆయన మాజీ ఎమ్మెల్యే, గట్టి పొట్టు ఉన్న వ్యక్తి కొత్తగూడెంలో. పైగా సింగరేణి యూనియన్, ఏఐటీసీ లాంటి కామ్రేడ్ల యూనియన్లు బలంగా ఆయనకు మద్దతు ఇస్తారు. ప్రజల్లో ఉన్న మనిషి, మంచి వ్యక్తి, నిజాయితీపరుడు, నీతివంతుడు. ఆయనకి సీటు రాష్ట్ర స్థాయిలో కాదు, డి రాజా అక్కడ సీతారాం ఏచూరి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఈ సీట్ని, కొత్తగూడెం సీట్ని కోనం సాంబశివరావుకు ప్రకటింపజేస్తారు. పొంగులేటి, జూపల్లి ప్రియాంక గాంధీని, మరి రాహుల్ గాంధీని నమ్ముకుంటున్నారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా లేకపోయినా తెర వెనుక చక్రం తిప్పేది ఎవరంటే అనారోగ్యంతో ఉన్న, జీవించినంతకాలము తుది నిర్ణయం సోనియా గాంధీదే. సోనియా గాంధీ దగ్గరికి డి రాజా, సీతారాం ఏచూరి, కమ్యూనిస్టు అగ్రశ్రేణి నాయకులు వెళ్తే ఆమె వెంటనే కేసీ వేణుగోపాల్ పిలిచి, వేణుగోపాల్ కోనమనేని సాంబశివరావు కొత్తగూడెం సీటు కేటాయించండి అని ఆమె చెప్పేస్తుంది. ఆమెకి జాతీయ రాజకీయాలు ముఖ్యం, కానీ తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పట్టదు. కనుక జాతీయ స్థాయిలో మోదీని ఓడించాలనే లక్ష్యంలో భాగంగా కమ్యూనిస్టులకు అవకాశం కల్పిస్తుంది. సోనియా దగ్గరికి వెళ్ళి రాహుల్ కానీ ప్రియాంక గాంధీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరిని ఒప్పించలేరు. సోనియా నిర్ణయం కేసీ వేణుగోపాల్ ద్వారా అమలవుతుంది, అదే జరుగుతుంది. అందువల్ల కొత్తగూడెం సీటు కామ్రేడ్తో పొత్తుంటే కోనమనేని సాంబశివరావుకు వెళ్తుంది. ఇక పొంగులేటికి మిగిలిన 2. ఒకటి పాలేరు. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుకి బీఆర్ఎస్ పార్టీ తరపున టిక్కెట్ ఇస్తున్నారు. ఆయన గెలుపు తథ్యమని ఖమ్మం జిల్లా ప్రజలందరూ చెప్తున్నారు. అక్కడే ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసి బీఆర్ఎస్లోకి వచ్చాడు. ఆయనకి సీటు రాదు, నీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్తారు, ఏదో వాగ్దానాలు చేస్తారు. లేదంటే ఉపేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ బాట పట్టే అవకాశాలు ఉన్నాయి.